బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి రేపటి పర్యటన విడుదల చేశారు. వివరాలు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా రేపు కుటుంబ సమేతంగా హెలికాప్టర్లో ఉదయం 8:45 యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి ఆయన చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. స్వామివారి దర్శనం, ప్రత్యేక పూజల అనంతరం 10 గంటలకు YTDA అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. 1 గంటకు వలిగొండ మండలం సంగం గ్రామం చేరుకుంటారు. మూసీ పరివాహక ప్రాంత రైతులతో నది వెంట పాదయాత్ర ద్వారా భీమలింగం, ధర్మారెడ్డి కాల్వల్ని సందర్శిస్తారని తదితర వివరాలు కూడా తెలియజేశారు. భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వివరాలు విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా రేపు కుటుంబ సమేతంగా హెలికాప్టర్లో ఉదయం 8:45 యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారన్నారు. స్వామివారి దర్శనం, ప్రత్యేక పూజల అనంతరం 10 గంటలకు YTDA అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. 1 గంటకు వలిగొండ మండలం సంగం గ్రామం చేరుకుంటారు. మూసీ పరివాహక ప్రాంత రైతులతో మూసీ నది వెంట పాదయాత్ర ద్వారా భీమలింగం, ధర్మారెడ్డి కాల్వల్ని సందర్శిస్తారని తదితర వివరాలు తెలిపారు. నమస్కారం. రేపు 8వ తారీఖు మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి జన్మదినం. పొద్దున 8:45 యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని యాదగిరి గుట్టలో దర్శనం చేసుకుని ఆ తర్వాత సంగెం గ్రామం, వలిగొండ మండలంలో ఉన్నటువంటి మూసీ నదిని పర్యవేక్షణ చేస్తూ ఆ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలలో పాదయాత్ర చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి రైతులను, అక్కడ ఉన్నటువంటి కుల వృత్తులు చేసుకునే వారిని కలిసి మూసీ నదిలో ఉన్నటువంటి ఈ మురికి నీళ్లు, ఈ కాలుష్యం నీళ్ల వల్ల జరుగుతున్నటువంటి నష్టాన్ని తెలుసుకుని తర్వాత రైతులందరినీ, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడటం జరుగుతుంది. కావున నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రైతన్నలే కాకుండా కుల వృత్తులు చేసుకునే వారందరూ కూడా రేపు ఈ కార్యక్రమానికి హాజరై ముఖ్యమంత్రి వారిని కలిసి మీ యొక్క బాధలు చెప్పుకొని